కనుకనే యేసు ప్రభు వారు వెంటనే అంటారు, ఆ లేచిని పరుపెత్తుకుని వెళ్ళిపో అంటే ఎలాగూ అతడు రికవర్ అయ్యగలిగినాడు, ఎలాగూ అతనికి ఆ బలం వచ్చింది, ఆ మనోబలం ఎలాగొచ్చింది. గమనించినట్లయితే సహోదరుడా సహోదరి, ఈ రోజున మన జీవితాల్లో నీకు హృదయము ఫిట్గా ఉన్నప్పుడు, నీ కన్ను ఉన్నా పర్లే లేకపోయినా పర్లే, నీ హృదయము ఫిట్గా ఉన్నప్పుడు, నీకు శరీరం బాగున్నా పర్లే, శరీరంలోంచి ఒక భాగము పోయినా పర్లే, మన మీద పిచ్చిక మీదకి బ్రహ్మాస్త్రము ఉపయోగించిన రీతిగా మనకు అవసరం లేదు. ఈ రోజున మనం దేవుణ్ణి శోధించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ గమనించినట్లయితే మరి ఈ రెమెడీ ఇచ్చినటువంటి వాడెవరు? దేవుడే. కళ్ళజోడు పెట్టుకోవాలి, లేకపోతే కంటి ఆపరేషన్ చేయించుకోవాలి, గుండె ఆపరేషన్ చేయించుకోవాలి. మరి వీటన్నిటికీ కూడా రెమెడీ ఇచ్చింది కూడా దేవునిలోనే. అంతేగాని మనం ఏదో కథల్లో కావ్యాల్లో మనం చూసుకున్న రీతిగా చూమంత్రము కథ